నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ హరివిల్లు. ఈరోజు మన వీడియోలో నోరూరించే మామిడికాయ తురుము పచ్చడిని మంచి రుచిగా ఎలా పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయి కదా. మరి ఎంతో రుచిగా ఈ మామిడికాయ తురుము పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇన్స్టెంట్గా మామిడికాయల తురుముతోటి ఆవకాయ పెట్టేసుకుందాం రండి. మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా. ఈ మామిడికాయల్ని పునాసకాయలు అంటామండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. మనం పచ్చడి కోసం పుల్లటి మామిడికాయల్ని తీసుకుంటేనే రుచి చాలా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న మామిడికాయల్ని తడి అనేది లేకుండా తుడిచి తీసుకోండి. తడి ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి క్లాత్తో మొత్తం నీట్గా తుడిచేసుకొని తీసుకుందాం. ఇట్లా మామిడికాయలన్నింటికి పీల్ తీసేసుకొని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. 7 మామిడికాయలని తురుముకున్నాక 4 కప్పుల గుజ్జు అయితే వచ్చిందండి. ఇందుకోసంగా 1 కప్పు ఉప్పు, 4 చెంచాలు పసుపు వేస్తున్నాను. 2 కప్పుల కారం తీసుకున్నాం. ఇది ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి 2 కప్పుల కారం పడుతుందండి. అంతా వేసుకొని మిక్స్ చేసుకొని పోపు పెట్టుకున్నాక కొంచెం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గుజ్జుకి ఉప్పు కారం బాగా పట్టేలాగా అంతా మంచిగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి ఒక మసాలాని అయితే రెడీ చేసుకోవాలండి. ఈ మసాలాతోనే ఈ పచ్చడికి బాగా రుచి వస్తుంది అండ్ ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడంతా ధనియాలు వేసుకుంటున్నానండి. ఇవి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసుకోవాలి. ఇదే కడాయిలో ఒక గుప్పెడంత ఆవాలని తీసుకొని ఇవి చిట్టపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే గడ్డింగ్ ఉంటుంది కదా, దీన్ని చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా పొంగాలి. ఇది వేగే లోపల ఇది కూడా వేగిపోతుందండి. ఇందులోనే మెంతులు వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకొని వీటితో పాటే మెంతులను కూడా వేయించేసుకుందాం. ఇంగువ ఇలా పొంగిందంటే బాగా వేగినట్టండి. ఇలా అన్నీ మంచిగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ చల్లారి పెట్టేసుకుందాం. కొంచెం చల్లారాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చిందో. ఈ పౌడర్ని మనం ఉప్పు కారం పట్టించుకున్న మామిడికాయ గుజ్జులోకి ఈ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. క్వాంటిటీని బట్టి మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి. అంతా వేసేయకుండా మళ్ళీ ఎక్కువైనా చేదొస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. నేను గ్రైండ్ చేసుకునేది అయితే 1/4 వంతు వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని మనం పోపు పెట్టేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న చట్నీని ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వేడి మీద ఉండంగానే వేయడం వల్ల బాగా కలుస్తుంది. అండ్ ఈ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశ, అన్నం ఇట్లా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడిని ఒక జాడీలో పెట్టేశాక మిగిలిన కడాయిలో ఉండే పచ్చడితో మా అమ్మ నాకు ముద్దలు కలిపి అరచేతిలో పెట్టింది. అమ్మ చేతి ముద్ద చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి పెట్టడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ముందుగా మీరే వీడియోని చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.